హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇంక ఈ వీడియో వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్స్ అండి. నేను మెయిన్ క్లాత్ వచ్చేసి 2.5 మీటర్ తీసుకున్నాను. అలాగే కాటన్ లైనింగ్ వచ్చేసి మీటర్ తీసుకున్నానండి బాడీ పార్ట్కి. ఇంక ఇది వచ్చేసి పాలిస్టరు 2 మీటర్స్ తీసుకున్నాను. ఓకే, ఇంక ఇప్పుడు నేను తీసింది కాటన్ లైనింగ్ అండి, మీటర్ తీసుకున్నాను. ఎందుకంటే 2 ఫ్రాక్స్ కోసం అని చెప్పి మీటర్ తీసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇది 2 ఫోల్డింగ్ మీద వేసానండి లైనింగు, కాటన్ లైనింగు. ఇదిగో చూడండి, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కలిపి ఇక ఒకేసారి కట్ చేస్తున్నానండి. బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచులు. అలాగే ఆమ్ డౌన్ వచ్చేసి 6 ఇంచులకి మార్కింగ్ చేశానండి. టెస్ట్ కొలత వచ్చేసి 16 ఇంచెస్కి మార్కింగ్ చేశానండి. అలాగే నడుముకు కూడా 16 ఇంచెస్కి మార్కింగ్ చేశానండి, ఫ్రంట్కి బ్యాక్కి డాట్స్ కోసం. అలాగే షోల్డర్కి 5 ఇంచులకి మార్కింగ్ అని ఇచ్చేసి ఇలా ఆమ్ డౌన్కి మళ్ళీ 3 ఇంచులకి మార్కింగ్ చేసి ఆమ్ డౌన్ కర్వ్ అనేది తీసానండి. ఇంక షోల్డర్కి వచ్చేసి 3, అలాగే నెక్కి వచ్చేసి 2.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసి నెక్కేమో 4.5 ఇంచెస్కి మార్కింగ్ చేశానండి. ఇంక ఈ విధంగా స్కేల్తో లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఫ్రంట్ నెక్కి డిజైన్ అనేది వేసానండి. ఈ నెక్ అయితే వచ్చేసింది. ఓకే, ఇంక ఇప్పుడు సైడ్న జాయింట్ చేసుకునే వైపున స్కేల్ తోటి ఈ విధంగా లైన్ అనేది వేసుకుంటున్నాను. ఇంక ఈ విధంగా మార్కింగ్లు చేసిన ప్రకారంగా కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 వచ్చేసినాయి. ఓకే ఓకే అండి, ఇంకా సైడ్ వైపున కట్స్ అనేది పెట్టుకుంటున్నాను. అలాగే నెక్ కాడు కూడా చూసారా. ఇంకా మనకి ఫ్రంట్ పార్ట్కి అయితే మార్కింగ్ వేసాం కదండి, అలాగే బ్యాక్ పార్ట్కి కూడా మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. నెక్కి వచ్చేసి 3 ఇంచుల కాడికి మార్కింగ్ చేశానండి. ఈ విధంగా రౌండ్ నెక్ వేసాను. అలాగే వెనకమాల డిజైన్ కోసం అని చెప్పేసి ఇలాగా డైమండ్ షేప్లో నెక్ అనేది వేసానండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే మనకి లైనింగ్ కట్ చేయడం రెడీ అయింది. ఇంక ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అండి. మెయిన్ క్లాత్ మీదకి మనం లైనింగ్ వేసేసి కట్ చేసేసుకుందాము. చూసారా, నేను ఇదైతే 2.5 మీటర్ తీసుకున్నానండి. ఓకే, ఇంక ఈ విధంగా మెయిన్ క్లాత్ని అయితే కట్ చేసేసుకుందాం. చివరి వాటికి చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఓకే, ఇది బుట్ట హ్యాండ్స్ లాగా అనమాట. అందుకని చెప్పేసి 8 ఇంచులు తీసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను. మనకి ఇంకా పుట్ట కోసం అని చెప్పాను కదండి, దానికోసం అని చెప్పేసి 4 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇంకా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇంకా మిగిలిన క్లాత్లో మనకి హ్యాండ్ లూజు అలాగే ఆమ్ డౌన్ లూజు తీసుకోవాలండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి చెయ్యి 4 ఇంచులు, అలాగే ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాను. ఆమ్ డౌన్ వచ్చేసి చంకదింపుడు 3 ఇంచులకు మార్కింగ్ చేశానండి. అలాగే ఆమ్ డౌన్ లూజ్ వచ్చేసి నాకు 6 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. అలాగే షోల్డర్ కాడ 1.5కి మార్కింగ్ అనేది చేసి ఇలాగా హ్యాండ్ కర్వ్ అనేది తీసానండి. ఓకే, ఇంక ఈ విధంగా మనకి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేశాను. ఓకే, ఇంకా మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిందండి. ఇంకా కట్ చేసేసుకుందాం. ఈ వీడియో బట్టికి కటింగ్ బట్టికి నేను వీడియో తీస్తున్నానండి. స్టిచ్చింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మొత్తం వీడియో తీస్తే లెంత్ అనేది ఎక్కువైతుంది కాబట్టి కటింగ్ స్టిచ్చింగ్ వేరువేరుగా తీద్దామని చెప్పేసి కటింగ్ బట్టికే వీడియో తీసానండి. ఓకే, మనకి ఇంకా హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయినాయి. ఇంక ఇది వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ అండి. ఈ విధంగా 2 ఫోల్డింగ్ మీద వేసానండి. ఇంకా నడుము కొలత వచ్చేసి మనకు 14 ఇంచులేనండి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కలిపి 16 ఇంచులు తీసుకున్నాను కదండి, అవి వెనకమాల డాట్స్ కోసం. ఇంక ఈ నడుము కొలతకి నేను ఈ విధంగా 9 ఇంచులకి మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి. ఒకవైపే మనకి ఖర్చు అనేది వస్తుంది, ఒకవైపు ఫోల్డింగ్ ఉంది కాబట్టి నాకు 9 ఇంచులకి కలిపి 16 ఇంచెస్కి నాకు రావాలండి నడుము కొలత.
14 ఇంచులేమో నడుము కొలత, అలాగే 1 ఇంచే ఖర్చు పెట్టానండి, సరిపోతుంది. ఓకే, 16 ఇంచెస్కి నేను మార్కింగ్ చేసుకుంటే నాకు 15 ఇంచు వచ్చిందండి, సరిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇది క్రాస్ కాబట్టి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు సరిపోతుంది. ఇంకా లెంత్ వచ్చేసి నాకు 30 ఇంచులకండి. నేను ఇంక ఈ విధంగా ఆ చివరి కార్నర్స్ కాడి నుంచి 40 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేశాను. అంటే మనకి లెంత్ వచ్చేసి 30 అంటే 1 ఇంచు ఎక్స్ట్రా ఎందుకు పెట్టానంటే మనకి ఫోల్డింగ్ కోసం అనమాట. టోటల్ వచ్చేసి 40 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసేసి చివరి కార్నర్స్ కాడి నుంచి ఈ విధంగా అంబ్రెల్లా అనేది కట్ చేసుకుంటున్నానండి. నేను చెప్పింది మీకు అర్థమైనట్టే అనుకుంటున్నానండి. ఓకే, లెంత్ వచ్చేసి అంబ్రెల్లా 30 ఇంచెస్ అండి, నడుము కొలత వచ్చేసి 9 ఇంచెస్కి, అలాగే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. అంటే టోటల్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్కి నేను మార్కింగ్ అనేది వేసుకున్నాను అనమాట. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను, మళ్ళీ కూడా చెప్తున్నానండి. ఇంక ఈ అంబ్రెల్లా అనేదానికి దేనికైనా సరే మనకి ముక్క జాయింట్ అనేది పడుతుందండి. నేను ఈ జాయింట్ కాడ క్లాత్ అనేది ఈ విధంగా వేసి అక్కడ స్టిచ్చింగ్ కోసం అని చెప్పి మార్కింగ్ అనేది వేశాను. మళ్ళీ ఇంకోసారి కొలుచుకుంటున్నానండి 40 ఇంచెస్కి. ఈ విధంగా 40 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఓకే, ఇంక ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకొని ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి నడుము కొలత కాడ కూడా ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. మనకి అంబ్రెల్లా కటింగ్ మెయిన్ క్లాత్ రెడీ అయింది. ఇప్పుడు నేను కొలిచే వైపున 15 ఇంచెస్ రావాలండి, నాకు ఖచ్చితంగా సరిపోయింది. అలాగే అది 2 ఫోల్డింగ్ కాబట్టి మనకి చుట్టు కొలత మీద 30 ఇంచెస్కి సరిపోతుంది నాకు. ఓకే, ఇంక ఈ విధంగా మనం కట్ చేసిన క్లాత్ని ఇలా పెట్టేసుకొని మనం స్టిచ్చింగ్ చేసేసుకోవటమే. ఇంక ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుందామండి. ఇది కూడా 2 మీటర్స్ తీసుకున్నానండి. ఇది కూడా అలాగే నడుము కాడ 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. అలాగే ఈ లెంత్ వచ్చేసి ఈ మెయిన్ క్లాత్ మీద లైనింగ్ 3 ఇంచెస్ తక్కువగా పెట్టుకోవాలండి. ఓకే, ఇంక ఇది వచ్చేసి ఇంకా 9 ఇంచెస్కి నడుము కొలత మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి. ఈ విధంగా నడుము కాడ కర్వ్ అనేది తీసుకున్నాను. ఇంకా చెప్పాను కదండి, 3 ఇంచెస్ తగ్గిస్తే ఇక్కడ నాకు టోటల్ లెంత్ వచ్చేసి 38 ఇంచెస్కి నేను ఈ విధంగా చివరి కార్నర్స్ కాడ నుంచి 38 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి. అలాగే దీనికి కూడా సైడ్న జాయింట్ అనేది పడుతుంది. ఓకే, ఇంక ఇప్పుడు మార్కింగ్ చేసిన వాటికి ఇంక ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నానండి. ఇంక ఈ కట్ చేసిన క్లాత్ని ఇప్పుడు మనకి ఎక్కడైతే జాయింట్ పడుతుందో అక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వాచింగ్ వీడియోస్ అండి. ఇది నేను కట్ చేసిన క్లాత్ని ఇది ఈ విధంగా మనకి ఎక్కడ బయటకు అయితే క్లాత్ తగ్గిందో అక్కడ ఈ విధంగా వేసేసుకొని మళ్ళీ ఆ చివరి కార్నర్స్ కాడ నుంచి కొలుచుకుంటూ మార్కింగ్ అనేది వేసుకోవాలండి 38 ఇంచెస్కి. ఓకే, నేను ఇంక ఈ విధంగా మార్కింగ్ అనేది వేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నానండి. ఇంక ఇవి జాయింట్స్ అన్నీ కూడా మనకి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్లో చూద్దామండి. ఇప్పుడు నడుము కాడ కూడా ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇంకా మనకి అంబ్రెల్లా ఫ్రాక్స్ లైనింగ్, అలాగే మెయిన్ క్లాత్, ఫ్రంట్ పార్టు, అలాగే బ్యాక్ పార్టు, హ్యాండ్స్ అన్నీ కూడా రెడీ అయినాయి. ఇంక ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇంకా మనం స్టిచ్చింగ్ రెడీ చేసుకున్నాం. ఇంక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వాచింగ్ వీడియోస్ అండి.